హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతా వ్లాగ్స్. ఇవాళ నేను బొంగులు అంటే మా తెలంగాణలో బొంగులు అంటారు, ఆంధ్రాలో మురమురాలు అంటారు. వీటిని పోపు చేసి ఏ విధంగా నేను చేసుకుంటానో చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ గిన్నె నిండా తీసుకున్నాను. మురమురాలు, పుట్నాలు, పల్లీలు, సలలు ఊరేసిన మిరపకాయలు అండి. నేను ఎలా వేస్తానో చూడండి. నాకు తెలిసిన విధంగా వేస్తాను, నాకు వచ్చిన స్టైల్లో చేస్తాను. ఎలా ఉందో చూడండి, ఎలా వేస్తానో చూడండి. ఇంకోటి ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. స్టవ్ ముట్టించి లో పెట్టేసి గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తాను. ఈ గిన్నెలో ఆ మురమురలకు సరిపోయేంత ఆయిల్ వేసాను. అది హీట్ ఇంకా కొంచెం కావాలి. అయ్యాక నూనె హీట్ ఎక్కిందండి. దాంట్లో ఏమేమి వేస్తానో చూడండి. కొన్ని ఆవాలు, ఇవి చిటపట అన్నాక జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిటపట అంటుంది కదండి, ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేడెక్కిందండి, చిటపట అంటుంది. దాని తర్వాత పల్లీలు, అది కొంచెం దూరగా వేగాలి. వేగిన తర్వాత పుట్నాలు లైట్గా చిటపట అంటున్నాయి కదా, అప్పుడు పుట్నాలు వేసుకోవాలి. కొంచెం కలపాలి. దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత సల్లలుసిన మిరపకాయలు అండి, అవి వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. పోపులోనే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేసుకున్నవన్నీ గోలినట్టు అండి. ఇప్పుడు మురమురాలు వేసుకుందాము. ఈ గిన్నెలో కలపడం రావట్లేదని ఈ గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నె కొంచెం పెద్దగా ఉంది. నేను కలపడానికి వస్తుంది అనుకొని తీసుకున్నాను, కానీ రాలేదు. ఇట్లా అంతా మొత్తం ఉప్పు అన్నీ కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు మంచిగా కలవాలి. అన్ని మురమురాలన్నీ అన్నిటికీ మంచి ఉప్పు కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా వేసుకొని తింటామండి. లేదంటే ఉప్పు వేసుకొని అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా వేసుకుంటామండి. మనసుకు దూరినప్పుడు ఇట్లా వేసుకొని తింటాము. ఉప్పు తినాలనిపిస్తే కూడా ఈ విధంగా చేసుకుంటాను. నాకు ఈ మధ్యన హెల్త్ బాగుండట్లేదని అందుకని ఇట్లా వేసుకుంటున్నాను. ఇదేనండి నా స్టైల్లో. ఇట్లా మా ఇంట్లో ఇట్లా వేసుకుంటామండి. నేనన్న కాదు, మా ఇంట్లో ఇట్లా వేసుకుంటాము. ఇంతేనండి వీడియో.